హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కర్రీ చేయడానికి ముందుగా మనం పచ్చెనగపప్పుని అరకప్పు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు 10 నిమిషాలు నానబెట్టుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని పచ్చెనగపప్పుని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ ముక్కల్ని చెక్కు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు ఇలా కొంచెం ఉడికినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం బీరకాయ ముక్కలు, టమోటాలు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. బీరకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అంతేకాదు బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీరకాయలు ఇలా మగ్గినాక మనం నీళ్ళు వంపేసుకున్న పచ్చెనగపప్పుని వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని 2 చిన్నుల్లిపాయలని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇందులో మసాలాలు ఏమి వేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మనం మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.